వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో సబ్ లాక్జేషన్ అనేది దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 కండరాలు, ఆప్షన్ 2 ఎముకలు, ఆప్షన్ 3 కీళ్ళు, ఆప్షన్ 4 దంతాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 కీళ్ళు. మరో ప్రశ్న, దేహంలో ఏర్పడే బెణుకులు స్ప్రెయిన్స్ ఎక్కువ శాతం ఏ రకానికి చెందినవి? ఆప్షన్ 1 గ్రేడ్ 1 స్ప్రెయిన్ మిల్డ్, ఆప్షన్ 2 గ్రేడ్ 2 స్ప్రెయిన్ మోడరేట్, ఆప్షన్ 3 గ్రేడ్ 3 స్ప్రెయిన్ సివియర్, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 గ్రేడ్ 1 స్ప్రెయిన్ మిల్డ్. మరో ప్రశ్న, క్రింది వాటిలో లాటరల్ ఎపికాండిలైటిస్ అనేది ఏది? ఆప్షన్ 1 స్ప్రెయిన్, ఆప్షన్ 2 స్ట్రెయిన్, ఆప్షన్ 3 టెన్నిస్ ఎల్బో, ఆప్షన్ 4 గోల్ఫర్స్ ఎల్బో. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 టెన్నిస్ ఎల్బో. మరో ప్రశ్న, పాక్షిక ఎముక విరుపు అని దేనిని పిలుస్తారు? ఈ ప్రశ్న డిఎస్సి 2006లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 సింపుల్ ఫ్రాక్చర్, ఆప్షన్ 2 హెయిర్ లైన్ ఫ్రాక్చర్, ఆప్షన్ 3 గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్, ఆప్షన్ 4 స్ట్రెస్ ఫ్రాక్చర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. మరో ప్రశ్న, బిఎంఐ ప్రకారము భారతీయులకు సంబంధించి క్లాస్ 1 ఒబెసిటీని గుర్తించండి. ఆప్షన్ 1 18 to 25, ఆప్షన్ 2 25 to 30, ఆప్షన్ 3 30 to 35, ఆప్షన్ 4 35 to 40. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 30 to 35. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము అడిగే ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.